గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వస్తుంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం, ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం. నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్. నేను ఆల్మోస్ట్ 2016 ఇప్పుడు 25, ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్. ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా, క్యాస్ట్ బొంగు మోషానం అని చెప్పి ఏదో వాగేసాను. బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు, నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్, మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్, ఆ మెంటాలిటీ వచ్చింది. సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు, నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు, ఎప్పుడు ఒకే పర్సన్ ఒకేలా ఉండరు. ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, రాడ్, దాని తర్వాత లైఫ్ లెసన్స్ శివ అంతే. సో ఇప్పుడైతే జీరో. నాకు రీసెంట్ గా యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని అన్నాను, చూసావా? ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్ గా. నాకు అసలు ఇలా అయ్యింది, ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ అయిపోయా. అడుగుదామా మళ్ళీ, వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. నిజంగా అయ్యిందా? నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను. స్వేర్ ఎలా ఒట్టు ఎలాగేయాలి స్వేర్ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో ఉంది. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైట్ యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాను అంతే. అలా ఉండాలిరా. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో మనం టఫ్ అనిపిస్తది, బట్ వెళ్తూ ఉంటే అది నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు, డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది, ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా, అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను, అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే. డెస్టినీ మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే, ఉంటాం. అదే అంటున్నా, ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఆల్ ఇస్ వెల్, అంత మనం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ శివ, అంతే. అన్షుకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య బాగా క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి. ఎంత సంపాదిస్తుంది? బానే అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ, తీసుకోండి. 10 లక్షలు నెలకి, 5 లక్షలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ. ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా. నేను అట్లేం లేదు, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకు మేల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేనేనా చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చెయ్యాలి. దొరుకుతుంది టైం, దొరుకుతుంది, జీవితం అంతా తిరగబడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి? ఓకే, అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు నెలకి. నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేమొద్దు, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు, యూట్యూబ్ అస్సలు లేదు. ఎందుకు ఆఫీసర్ యూట్యూబ్ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ ఏం చూపిస్తాం చెప్పు? అలా ఏంటి మరి, అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి? జనాలకు కూడా బోర్ కొడుతుంది చూసి అవే వీడియోస్.
మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, మ్మ్. లేదంటే ట్రిప్ లో ఉంటాం, మ్మ్. అవన్నీ చూస్తారు వాళ్ళు. ఇంకేం చూపిస్తాం ఇంకా అని కొత్తగా చెప్పి. ఏమన్నా ఏమో మా పెళ్ళి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు. పెళ్ళి అయినప్పుడు వీడియో పెడతారు. అంతే. పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. నేను కూడా వెయిట్ చేస్తాను. అంశు నేను స్టార్టింగ్ 70 రూపాయలు అని చెప్పి చెప్పేవాడిన. ఇప్పుడు ఎంత రోజు ఆదాయం, ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయం? ఏంటి 70 రూపాయలు? నేను ఫస్ట్ Okay, పే okay. ఫస్ట్ పర్ డే అంతే 70 రూపీస్ కి వర్క్ చేశాను. మ్మ్. ఇప్పుడు పక్కన ఒక 4 సున్నాలు, పర్ డే 5 చెప్పమంటున్నారు. సున్నాలు, 70 గా 4 సున్నాలు. ఉంటది ఒక్కొక్కసారి, అంటే ఎవ్రీడే ఉంటదని చెప్పను. బట్ బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు. ఆ, 1 ఆ, month నేను ఉంటాయి, 1 బ్రాండ్సే month రాదు. వినరా, నా బ్రాండ్సే మనలేదు నేను. అప్పుడు 70 రూపాయలు, ఇప్పుడు ఎంత? అదే చెప్తున్నా అంటే మ్యాథ్స్ లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అన్ని పెట్టుకో నువ్వే. బెటర్ అది. సరే